తిరుమల తిరుపతి దేవస్థానం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమాల కరపత్రాన్ని ఆవిష్కరించిన చైర్మన్ బిఆర్ నాయుడు పలు అంశాలు వెల్లడించారు. మరో ఏడాది కాలం పాటు నిర్వహించే కార్యక్రమాలను బ్రోచర్లో పొందుపరచాలని ధర్మ ప్రచారం పరిషత్ దీన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ క్రమంలో టీటీడీ పాలక మండలి నిర్ణయాలు గమనిస్తే టీటీడీలోని 142 మంది కాంట్రాక్ట్ డ్రైవర్లను రెగ్యులైజ్ చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపాలని బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో 3వ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మించాల్సిన ఆవశ్యకతపై కన్సల్టెన్సీతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. తిరుమలలో భక్తులు వేచి ఉండేందుకు అనువైన నిర్మాణాలు ఎలా చేయాలనే దానిపై కన్సల్టెన్సీ నియామకం జరిగింది. అలిపిరి వద్ద ఆధ్యాత్మిక భావన మరింత పెంపొందించేలా భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన అభివృద్ధిపై కన్సల్టెన్సీ నియామకం చర్చకు వచ్చింది. టీటీడీలో రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలను నివారించేందుకు సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో అన్ని కార్యక్రమాలు ఒకే చోట ఉండేలా పరిపాలన భవనం నిర్మించాలని తీర్మానం చేశారు. పాత భవనాలను తొలగించి కొత్త డోనర్స్ ద్వారా కొత్తవి కట్టాలని నిర్ణయించారు. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో పూర్తి స్థాయిలో అన్నప్రసాద వితరణకు 4,35,00,000 నిధులు మంజూరు చేశారు. ఆగస్టు నెల నుండి 3 పూట్ల ఒంటిమిట్టలో భక్తులకు అన్నప్రసాద వితరణ జరగనుంది. 700 మంది వేద పారాయణదారులకు నూతన ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయ శాఖ సిఫార్సు ప్రకారం 600 మంది వేద పారాయణదారులకు నిరుద్యోగ వృత్తి కింద నెలకు 3,000 అందించాలని నిర్ణయించారు. ఎస్సీ ఎస్టీ వెనుకబడిన ప్రాంతాల్లో 3 కేటగిరీల్లో భవన మందిరాలు నిర్మించేందుకు శ్రీవాణి ట్రస్ట్ నిధులు విడుదల చేశారు. కడపలో వేల సంవత్సరాల చరిత్ర గల శివాలయం అభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ ఏఐ టెక్నాలజీ అమలుకు విధానపరంగా కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ సమస్యలు అధిగమించడంపై 2 ప్రముఖ సంస్థలు కసరత్తులు చేస్తున్నాయని పేర్కొన్నారు. త్వరలో ఏఐ అమలు చేసి భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పిస్తామని తెలిపారు. హిందూయేతర ఉద్యోగులపై విజిలెన్స్ విచారణ జరుగుతుందని, అన్యమత ఉద్యోగులపై నిఘా పెట్టాం, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. టీటీడీ నియమ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఏది ఏమైనా టీటీడీ ఏఐ వినియోగం అనేది అందరిలోనూ ఆసక్తి రేపుతుందని చెప్పొచ్చు. ఏఐ టెక్నాలజీ వినియోగం వల్ల భక్తులకు చాలా వరకు ప్రయోజనం కలుగుతుందని అనుకోవచ్చు. రానున్న రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.